వైసీపీ ఏలూరు సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ పాల్గొనే సభ ఏర్పాట్లను నాయకులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. అయితే సీఎం సభ అంటే చాలు ప్రజలు భయపడుతున్నారు. సభ కోసం పచ్చని చెట్లను నరికేస్తున్నారు వైసీపీ నేతలు. చివరికి రైతులకు సాగునీరు అందించే కాలువను కూడా పూర్తి చేశారు. సీఎం సభ అంటే చాలు ఏపీలో ప్రజలు భయపడిపోతున్నారు. ఇంతకాలం పరదాలకే పరిమితం అయ్యారు సీఎం జగన్. తాజాగా సీఎం సభ కోసం రైతులకు సాగునీరు అందించే పంట కాలువను పూర్తి చేశారు వైసీపీ నేతలు. సిద్ధం పేరుతో ఎన్నికల సభకు వైసీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లలో అడుగడుగున అధికార దుర్వినియోగం కనిపిస్తోంది. పూర్తిగా రాజకీయ సభ అయినప్పటికీ అధికారులు మాత్రం తమ పరిధి దాటి వైసీపీ నేతలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. సీఎం జగన్ సభ అంటే ఆ ప్రాంతంలో చెట్లు నరికేయాల్సిందే. ఏలూరు సమీపంలోని దెందులూరులో ఏర్పాటు చేసిన సభ కోసం చెట్లు నరికేశారు. ఏలూరు నుంచి సభ ప్రాంగణానికి వెళ్లే దారిలో చెట్లు కొట్టేసిన వైసీపీ నేతలు వాటికి పార్టీ జెండాలు కట్టారు. ఏలూరులోని డివైడర్లకు పార్టీ జెండాలు కట్టారు. పార్టీ జెండాలు కనిపించేందుకు చెట్లు కొట్టేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంతటితో ఆగని వైసీపీ నేతలు సభ ప్రాంగణానికి వెళ్లే దారిలో ఉన్న కెనాల్ పూర్తి చేశారు. దెందులూరు, ఏలూరు మండలాల్లో పంట పొలాలకు సాగునీరు అందించే సీతంపేట కెనాల్ను మట్టితో పూర్తి చేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాహనాల పార్కింగ్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. సీఎం జగన్ సభ కోసం ట్రాఫిక్ మళ్లిస్తున్నారు పోలీసులు. సభకు వచ్చే మార్గంలో ఎలాంటి వాహనాలను 2 రోజుల ముందు నుంచే అనుమతించడం లేదు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి వచ్చే వాహనాలను కత్తిపూడి, రాజోలు, మచిలీపట్నం మీదుగా మళ్లించారు. విజయవాడ నుంచి వచ్చే వాహనాలను గన్నవరం వద్దే మళ్లిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చే వాహనాలను ఒంగోలు నుంచే మళ్లిస్తున్నారు. సభకు దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్షను అధికారులు వాయిదా వేశారు. సభకు జనాలను తరలించేందుకు ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను వినియోగిస్తున్నారు. ఇందుకోసం విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. సీఎం జగన్ సభ అంటే చాలు బాబోయ్ అంటున్నారు ప్రజలు. ట్రాఫిక్ మళ్లింపులతో పాటు ఆంక్షలు విధించడం పక్కన పెడితే ఇప్పుడు ఏకంగా సాగునీటి కెనాల్ను పూడ్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు పరీక్షలు కూడా వాయిదా వేయటాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.